ఒకనే సార్ 3 గెటప్లు వేసాను సార్ నేను. అంటే మూడు గెటప్లు 3 సార్లు వేసారు. 3 సార్లు వేసాను సార్. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములోనే నా స్వభావ వందనములు. దేవుని వారలారా, ఇప్పటికీ 2000 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇప్పటికీ కూడా దేవుడెవరో క్రీస్తు ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో మన క్రైస్తవులు ఉండడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇన్ని లేఖనాలు క్రీస్తు ద్వారా రాయబడ్డాయి, క్రీస్తు ద్వారా చెప్పబడ్డాయి, అయినా కూడా మనకి ఆ లేఖనాలు అర్థం కాకపోవడం నిజంగా సాతాను తంత్రం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ రోజున లేఖనాలని క్రీస్తు ఏం చెప్పాడో, అపోస్తులు ఏం చెప్పారో ఆ విషయాలను చూసినప్పుడు దేవుడు ఎవరో క్రీస్తు ఎవరో మనకు అర్థమవుతుంది. ఆ మాటలను చక్కగా వరుసగా చూద్దాము. యేసుక్రీస్తు వారు సువార్త చేసే కాలంలో ఆయన చెప్పిన మాటలు విందాం. మొదటిగా యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఈ మాటను బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఎవరు కూడా ఏ కాలములో చూడలేదు, ఆయన స్వరాన్ని కూడా డైరెక్ట్గా వినలేదన్న సంగతి ఇక్కడ యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పాడు. తర్వాత వచనం, ఆయన అంటే ఆ తండ్రి ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు. ఎవరినండి పంపింది ఆయన? దేవుడు యేసుక్రీస్తు వారినేనండి. యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో పంపించి ఆయన ఆ దేవుని వాక్యాన్ని క్రీస్తు ద్వారా చెప్పిస్తే ఆ రోజు వాళ్ళు వినలేదు, వాళ్ళు గ్రహించలేక యేసుక్రీస్తుని మెస్సయ్య అని ఆయన ఎంతగా చెప్పినా కూడా నమ్మక, దేవుడు నాకు సొంత తండ్రి అని చెబితే వాళ్ళు అర్థం చేసుకుందంటే సొంత తండ్రి అంటే ఈయన కూడా దేవుడే కదా అనే భావంలో, మరి ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు అన్నటువంటి భావంలో ఆయన చంపాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఆయన వాక్యము నిలిచి ఉండలేదు అంటున్నాడంటే ఆయన మాటలు వారు చెవికి ఎక్కించుకోలేదన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే మరి అపోస్తులు బోధ కూడా విందాం. అందులో ముఖ్యుడు పౌలు గారు, ఆయన చెప్పిన మాట విందాం. 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే, అంటే దేవుడు మాత్రమే వచించుసు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఏమండి, ఇంత ఖచ్చితంగా పౌలు గారు చెప్పాడంటే పౌలు గారు చెప్పిన మాటలో అబద్ధం ఏమైనా ఉన్నదా? ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. ఆయన పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా పౌలు గారిని బర్నాబా గారిని ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా సువార్త ప్రకటింపజేశాడు. కాబట్టి పౌలు గారు చెప్పిన మాట సత్యము. అలాగే మరి యేసుక్రీస్తు వారికి ప్రియ శిష్యుడిగా చెప్పబడినటువంటి యోహాను గారు కూడా, ఆయన కూడా దేవుని గురించి ఏం చెప్పాడో ఒక మాట చూద్దాం. ఎందుకంటే యోహాను గారే మొట్టమొదట ఆయన సువార్తలో ఏం చెప్పాడంటే, ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉండెను అనే మాట చెప్పాడు. దాన్ని వివరణలో అనేక రకాలుగా మరి ఎన్ని డిబేట్ జరిగినా అందులో మాత్రం ఆ వాక్యంలో ఉన్న సత్యం అనేది బయటికి రావట్లేదు. అయితే ఈ యోహాను గారే మరి సువార్త కాకుండా 3 పత్రికలు, ప్రకటన గ్రంథం కూడా రాశారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆయన మాటల్లో మరి అక్కడ పత్రికలో ఏం చెప్పాడు మరి అనేది కూడా మనం ఆలోచిస్తే మరి అక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. యోహాను గారు రాసినటువంటి 1 పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూసి ఉండలేదు. ఇంత ఖచ్చితంగా ఆయన చెప్పాడంటే ఆయన నిజమే చెప్తాడు కదండి. నో వన్ హ్యాజ్ ఎవర్ సీన్ గాడ్ అంటే ఎవ్వరు ఎప్పుడు చూడలేదు అన్న సంగతిని ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి అంటే యోహాను గారి యొక్క ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు వారిని ఆయన చూడలేదా? ఆయన ఉన్నప్పుడు మరి దాదాపు 500 మందికి పైగా చూశారుగా.
అంటే ఈయన ఉద్దేశం ఏంటి? ఎవరు ఎప్పుడు చూడలేదంటే యేసుక్రీస్తుని చూశారు కదండి, ఆయన్ని తాకి చూశారు కదా, ఆయనతో కలిసి తిరిగారు కదా, ఆయనతో కలిసి మరి ప్రయాణం చేశారు కదా కొంతకాలం. మరి ఆయన్ని చూసి కూడా నేను చూడలేదు, దేవుణ్ణి చూడలేదు అంటున్నారంటే ఏంటండి దీని అర్థం? ఇందులో మీనింగ్ ఏం అర్థం కావట్లేదా మనకి? యోహాను గారు క్రీస్తు పక్కనే ఉండి సిలువ వేసినప్పుడు కూడా, ఆ సిలువ మీద ఉన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మగారిని బాధ్యత అప్పగించినటువంటి శిష్యుడే యేసుక్రీస్తు వారిని చూశాడు కదా. ఏ మానవుడు దేవుని చూడలేదంటున్నాడు ఏంది ఎప్పుడు? అర్థం చేసుకోండి ప్రియమనాడు దేవుని వాళ్ళ అపోస్తుల బోధ అది. ఆ? కాబట్టి ఎందుకు అంటే అసలు నిజానికి దేవుడు శరీరధారిగా భూమి మీదకి రాలేదు. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని అపోస్తుల మాటల్లోనే తెలుస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా దాన్నే చెప్పాడు, మీరు ఏ కాలమందు ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపము చూడలేదని స్పష్టంగా చెప్పారు. అయితే మనకు దేవుడు అంటే ఏమిటో తెలియక, ఆ మాటలు అర్థం కాక, ఆయన చేసినటువంటి అద్భుతాలు సూచక్రియలను బట్టి ఇంతకంటే గొప్ప ఈ దేవుడు చేయగలడా అన్న ఆలోచనలో ఈయనే దేవుడని చెప్పి కొన్ని మాటలు అర్థం కాకనే మనము అపార్థం చేసుకున్నట్టుగా మనకు లేఖనాలు కనపడుతున్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా బోధించేటప్పుడు ఆయన శిష్యులకు కూడా ఆయన అర్థం కాలేదు. చూద్దాము, యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాను, 8 నుంచి 10 వరకు. అయితే ఇక్కడ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నేను ఒక్కడనే మార్గం అని చెప్పినప్పుడు, తండ్రిని మాకు కనపరచు అని చెప్పి ఆయన అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఫిలిప్పుతో ఏమంటున్నాడంటే 14వ అధ్యాయం 9వ వచనం, ఫిలిప్పు, నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా అంటున్నాడు అని చెబుతూ, నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు చూపమని ఎలా చెప్పుచున్నావు అని చెప్పి, ఇంతకీ ఇక్కడ యేసుక్రీస్తు వారి మాట ఏంటి? తండ్రిని కనపరుచు అంటే నన్ను ఎరగవా అంటున్నాడు ఏంటి? నన్ను ఎరగవా అంటే నేను నీకు అర్థం కాలేదా అని అంటున్నాడు. అంటే ఆయన అర్థం ఈ మాటను బట్టి మన క్రైస్తవులకు అర్థమైంది ఏంటంటే, ఇదిగో నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు కదా, ఇక్కడ చెప్పాడు కదా అని ఈ మాట మాత్రం అక్షరార్థంగా సారంగా తీసుకొని నన్ను చూసిన వాడు తండ్రిని చూశాడు అంటే నేనే దేవుడిని, నేనే తండ్రిని, నేనే ఆత్మని అన్నట్టుగా అని భావనతోటి త్రియేక అని చెప్పి ఈయనే దేవుడు ఈయనే తండ్రి అని త్రియేక త్రిత్వవాదాన్ని ఒకటి ప్రవేశపెట్టారు. 10వ వచనంలో ఏమంటున్నాడు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాట నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఏమండి, ఇది మనకు అర్థం కావాలి. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి అంటున్నాడు. ఎందుకంటే తండ్రి నాలో ఉండి ఈ క్రియలు చేస్తున్నాడు, నా అంతటా నేను ఏం చేయట్లేదంటే ఏమిటి అర్థం దీనికి? ఇంతకీ అసలు ఆ దేవుడు అంటే ఏమిటో మనకు అర్థం కావాలి. ఆ దేవుని యొక్క స్వరూపము కానీ దేవుని యొక్క శక్తి కానీ మనకు అర్థం కాక ఇలా అనగానే ఈయనే దేవుడు అనేటటువంటి ఆలోచనలోకి వెళ్తున్నారు. కానీ మరి ఇందులో ఉన్నటువంటి అర్థము భావము వాక్యాన్ని చూసినట్లయితే మనకు ఏ విధంగా ఉందో ఆ మాటని మరి చూద్దాము. యోహాను గారు చెప్పినటువంటి మాట, ఎందుకంటే మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఇక్కడ దేవుని గుణం ఒకటి చెప్పాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ స్వరూపి అన్నాడు. ఇంతకు ఆ ప్రేమ స్వరూపి అంటే ఏమిటో, ఆ ప్రేమ అంటే ఏమిటో కూడా ఆయనే తెలియజేశాడు. ఆ మాట కూడా చూద్దాము. యోహాను రాసిన 2వ పత్రిక 6వ వచనం, దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ, మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుటయే ఆ ఆజ్ఞ అంటున్నాడు. ఇంతకీ దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ఆ ప్రేమ అంటే ఏమిటంటే ఆయన ఆజ్ఞలను వినడమే, ఆయన మాటలు వినడము, ఆయన వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా నడవడమే, నడుచుకొనుటయే
ఆ ఆజ్ఞ అంటున్నాడు. ఈ విధముగా నడిచాడు కాబట్టే అబ్రహాం గారిని దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. కాబట్టి ఇక్కడ ప్రేమ అంటే దేవుడు అన్న సంగతి అర్థం కావాలి. దేవుని యొక్క స్వరూపంలో ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ ప్రేమ నాలో ఉంది అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే ఆ ప్రేమ నాలో ఉంది అంటే ఆ దేవుడు నాలో ఉన్నాడు. నాలో ఉన్నటువంటి ఆ దేవుని ప్రేమ, అవి దేవుని మాటలు. ఆ మాటలన్నిటిని కూడా దేవుడు ఏ మాటలైతే నెరవేర్చాలని నాకు ఇచ్చాడో ఆ మాటలన్నిటిని కూడా నా ద్వారా లోకానికి తెలియజేస్తున్నాడు. నా ద్వారా తన క్రియలన్నిటిని కూడా నెరవేర్చడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను దేవుని పని చేస్తున్నాను అంటే ఆయన నాకు ఇచ్చినటువంటి కృప. కాబట్టి నేను ఆ దేవుని పని చేయడానికి వచ్చాను. ఎందుకంటే ఆయన ఎబ్రీ పత్రికలో అంటాడు, నాకొక శరీరాన్ని అమర్చితివి. కాబట్టి పూర్ణ హోమములు ఇవన్నీ కాదు, కానీ దేవా నీ ఇష్టము నెరవేర్చడానికి నేను వచ్చాను. నాకు శరీరాన్ని ధరించి పంపించింది నీవే, కాబట్టి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారికి నిర్మించినటువంటి ఆ దేహంలోనే తానై ఉన్నటువంటి ఆత్మ లేక పరిశుద్ధాత్మ లేకపోతే ప్రేమ, ఆయన స్వరూపము ఆయనలో ఉండి ఈ సమస్త కార్యాలన్నీ జరిగిస్తున్నాడన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి తండ్రి యందు నేను, నా యందు తండ్రి, మీ యందు నేను, మీ యందు తండ్రి అని ఇలా అంటున్నాడంటే ఇదంతా ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఆయన మాటలను వినటమే, ఆయన మాటల ప్రకారంగా నడవడమే ప్రేమ. కాబట్టి ప్రేమ అనేటువంటి దేవుని వల్ల నేను మీకు అర్థం కాలేదంటే ఆ దేవుడు అర్థం కాలేదు మీకు. నేను ఎలా ఉంటున్నాను మీరు నన్ను అర్థం చేసుకో, మీరు నాతో పాటే ఉంటున్నారు, కానీ నేను ఏ విధంగా నడుచుకుంటున్నా, నేను ఏ విధంగా మీకు సువార్త ప్రకటిస్తున్నా, మీరు నన్ను ఏ విధంగా గుర్తిస్తున్నారు, నన్ను ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటున్నారు, కాబట్టి నేనే మీకు అర్థం కాలేదు అనే మాట కూడా మరి ఆయన చెప్పడం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 19. వారు నీ తండ్రి ఎక్కడనున్నాడని ఆయనను అడగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను. అంటే వీళ్ళకు నన్ను ఎరగవా అంటున్నాడంటే నా గుణాలు, నా లక్షణాలు, నా పని, నేను చేసేటువంటి క్రియలు చూడండి అయ్యా అంటున్నాడు. కానీ మీరు ఎందుకంటే దేవుణ్ణి చూడలేరు. మనకు తెలుసు కదా, పాత నిబంధనలు అంతా కూడా మోషే గారితో చెప్తాడు. మోషే నా ముఖమును ఎవ్వరు చూడలేరని చెప్తాడు. యేసుక్రీస్తు వారు కూడా మరి యోహాను గారు రాసినటువంటి సువార్తలోనే 4:24 ఏమంటాడు, దేవుడు అంటే తండ్రి ఆత్మ అని. ఆత్మని ఎవరు చూడగలరండి? మనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన ముందే కిలకిలకిల కొట్టుకుంటూ ఉంటాడు, ఆత్మ వెళ్ళిపోతుంది. ఎవరన్నా పోతున్న ఆత్మ ఎవరన్నా చూడగలుగుతారా? ఆ శక్తిని ఎవరన్నా చూడగలరా? చూడలేం కదా. ఆ సంగతి శిష్యులకు అర్థం కాక మాకు తండ్రిని చూపు అన్నప్పుడు, తండ్రిని మీరు చూడలేరయ్యా, ఆయన శక్తి. కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకొని నా క్రియలు నన్ను చూస్తే నేను చేసేవన్నీ కూడా దేవుని క్రియలే. దేవుడు నాలో ఉండి, ఆయన ప్రేమ నాలో ఉంది, ఆయన శక్తి నాలో ఉంది, నాలో ఉండి తన పనులన్నిటిని కూడా జరిగిస్తున్నాడు. నా అంతటా నేను చేయట్లేదు, నాలో ఆయన శక్తి ఉండి ఈ క్రియలన్నీ జరిగిస్తున్నాడు. కాబట్టి ఈ క్రియలను కనుక మీకు అర్థమైతే, నేను చేసేటువంటి పనులన్నీ మీకు అర్థమైతే మీకు దేవుడు అర్థమవుతాడు. కాబట్టి మీరు నన్నుగా చూడండి. నాకు ఈ క్రియలన్నీ ఇచ్చి చేపిస్తున్నవాడు దేవుడు. కాబట్టి దేవుణ్ణి మీరు చూడలేరు. కాబట్టి ఆ దేవుణ్ణి నాలో, నా క్రియలను బట్టి దేవుణ్ణి అర్థం చేసుకోండి, గ్రహించండి, ఎరగండి అన్నాడు. కానీ నేనే దేవుణ్ణి అని కాదు అక్కడ. అంటే ఈ క్రియలన్నీ మీకు అర్థమైతే, నేను మీకు అర్థమైతే నా తండ్రి ఎలాంటి వాడో మీకు అర్థమవుతాడు. అందుకని మీకు మా తండ్రి అర్థం కాలేదు, నేను అర్థం కాల, ఇక్కడి నుంచి మీరు తండ్రిని వెరిగి ఉన్నారంటే ఇక నుంచి నా క్రియలు మీకు అర్థమవుతాయి కనుక నేను చెప్పి మీకు పరిపూర్ణంగా జ్ఞానాన్ని అందిస్తాను కనుక ఇక నుంచి మీరు తండ్రిని చూసి ఉన్నారు అన్న సంగతి చెప్పాడు. అంతే తప్ప నేను దేవుణ్ణని కాదు. అందుకనే ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా ప్రార్థన చేశాడంటే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయము
25 ఒకటి చూద్దాం. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. లోకం అంటే లోకంలో ఉన్న మనుషులకి దేవుడిని ఎరగలేదంటే దేవుడు అర్థం కాలేదు, దేవుడిని అర్థం చేసుకోలేదని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. నీతి స్వరూపుడు ఒక తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నాకు తెలుసయ్యా నువ్వు అని చెప్తున్నాను. నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితవని వీరెరిగి ఉన్నారు అని చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే, నాలో నువ్వు ఉన్నావు తండ్రి, నాలో నువ్వు ఉన్నావు, నీలో నేనున్నా, అలాగుననే మరి వీరు కూడా నా యందు మీ యందు ఉండాలని దేవుణ్ణి మనవి చేస్తున్నాడు. ఆ కింద వచ్చిన చూసినట్లయితే యోహాను సువార్త 17:26, నీవు నా యందు ఉంచిన ప్రేమ, అంటే దేవుడు మనలో ఉంటే ప్రేమ ఉన్నట్టేనండి. యేసుక్రీస్తులో దేవుడు ఉన్నాడు అంటే దేవుని ప్రేమ ఆయనలో ఉన్నది, అది మనం గుర్తుంచుకోవాలి. దేవుడు అంటేనే ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ మనలో ఉందంటే దేవుడు మనలో ఉన్నట్టుగానే మన ప్రవర్తన అంతా ఉంటుంది. అందుకని ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. బైబిల్ అంతటికి కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడిచే ప్రతి ఒక్కరికి ప్రేమ అనేది మొట్టమొదటి ఖడ్గం అండి. ఆ ప్రేమ లేకుండా దేవుని సువార్త ఎవడు చేయలేడు. కాబట్టి ఏమంటున్నాడంటే, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును, అంటే నీ యొక్క శక్తి, నీ యొక్క ఉనికి, నీ ప్రేమ, నీ స్వరూపం అన్నీ, నీ గురించి నీ శక్తి అన్నిటినీ నేను వారికి తెలియజేసి ఇంకనూ తెలియజేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇందును బట్టి ఆయన ఏమన్నాడంటే, అంతకుముందు యోహాను సువార్త 14:20 ఏమంటే, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. ఎప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని ప్రేమ ఆయన చనిపోయి లేచిన తర్వాత చెప్పినప్పుడు అన్నీ వాళ్ళకి సంపూర్ణంగా అర్థమవుతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ వారికి కూడా మరి ఇవ్వబడుతుంది. అప్పుడు వాళ్ళు సర్వసత్యంలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుందన్న సంగతిని ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి దేవుని గురించి చెప్పినటువంటి వాక్యం మనకు అర్థంగా కాపార్థం చేసుకుంటున్నాం. అలాగే పౌలు గారు మరి ఆయన సువార్తల్లో మరి దేవుని గురించి ఏం చెప్పాడో ఆ మాట కూడా చూద్దాము. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1:17 పౌలు గారు కూడా దేవుని గురించి ఈ విధంగా చెప్తున్నాడు. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉనికి ఏమిటయ్యా అంటే, ఆయన ఎల్లప్పుడూ రాజే, ఇక మార్పే లేదు, మార్పు లేని రాజు. ఆయన ఎల్లప్పుడూ రాజు అయ్యుండి అక్షయుడును, అంటే క్షయము కనేవాడు, నాశనం లేనివాడు, అక్షయుడును అదృశ్యుడునగు అంటే కంటికి కనిపించడండి. నువ్వు కంటితో చూడాలంటే ఆయన కనిపించడు, అందుకని అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి అంటున్నాడు. ఈ దేవుని లాంటి దేవుడు ఇంకొకరు లేరు, అంటే ద్వితీయుడు లేడు, రెండో వాడు లేనటువంటి వాడు ఒకే ఒక్కడు తండ్రి అయిన దేవుడు. ఈయనకు సరిపోయినటువంటి వారు ఇంకెవ్వరూ లేరు. అందుకనే దేవుని మాట ఏమంటున్నా, అద్వితీయుడు, ఒకే ఒక్కడు, నాలాంటి వాడు ఎవ్వరూ లేరు, ఇంకొకళ్ళు నా తీరు ఉండడానికి వీల్లేదు అనే మాటను ఇక్కడ స్పష్టంగా పౌలు గారు చెప్పాడు. కాబట్టి ఆయనకు ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్ అని ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనకు అర్థం కాలేదు, ఎందుకంటే ఆ దేవుని ప్రేమ మరి మనందరిలో కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుందండి. ఆ దేవుడు ఉంచినటువంటి ప్రేమ మరి యేసుక్రీస్తులో ఉంది, అపోస్తులలో ఉంది, ఇప్పుడున్నటువంటి మనుషులందరిలో కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే అదే పౌలు గారు ఏం చెప్తాడంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:6 పౌలు గారు అంటున్నాడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడండి. ఒక్క యేసుక్రీస్తులోనే కాదు,
అపోస్తులలోనే కాదు, నీలో నాలో అందరిలో అందరికంటే పైగా ఉన్నాడన్న సంగతిని ఇక్కడ చక్కగా పౌలు గారు చెప్పాడండి. మనకు అర్థం కాక, దేవుడు ఎవరో అర్థం కాక, ఆయన్ని మనిషి రూపంలో చూస్తున్నాం గనక ఈ లోకమంతా కూడా మనిషిని గేలి చేసినట్టుగా దేవుణ్ణి కూడా గేలి చేస్తున్నాం అన్నటువంటి ఆలోచనలో పడుతున్నారు. ఎందుకంటే కేవలం మనకు అర్థం కాకనే ఎందుకంటే దేవుడు అక్షయుడు, అదృశ్యుడైతే దేవునికి మనము ఒక శరీరాన్ని ఆపాదించి తన కుమారుడైన క్రీస్తును దేవునిగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మన క్రైస్తవులు అందరూ. అందుకొరకే ఈ రోజున హైందవులు, ముస్లిం సహోదరులు, మరి అన్యులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో ఎందుకు ఇంత వాళ్ళు తక్కువగా చేసి మాట్లాడుతున్నారంటే కేవలం మన విశ్వాసము, అందరి విశ్వాసం ఒక్కటిగా లేదు, రకరకాలుగా. ఒకటే బైబిల్, వాక్యం ఒక్కటే, దేవుడు ఒక్కడే, కానీ వాక్య విశ్వాసంలో మాత్రం భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకొరకే ఈ రోజున బైబిల్ని ప్రతి ఒక్కరూ విమర్శనాత్మకంగా చూస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజంగా యేసుక్రీస్తు వారు దేవుడు కాదు. ఆయనే చెప్పాడు. మరి యోహాను గారు ఈయన దేవుడైతే చెప్పేవాడే కదా, దేవుడిని చూసాము అని. యేసుక్రీస్తు పక్కన పెట్టుకొని కూడా నేను చూడలేదు అన్నాడంటే మరి ఏంటి ఆయన? యేసుక్రీస్తు వారు దేవుడు కాదనే కదా. మరి ఆయన ఎవరు అన్నట్లయితే ఆయన ఖచ్చితంగా దేవుని కుమారుడు. మనకి లేఖనాలన్నీ కూడా ఆయనే చెప్తాడు, ఆ యోహాను గారే చెప్తాడు. మళ్ళా ఆయన ఏమంటాడు? యోహాను రాసినటువంటి సువార్తలో యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఈ తండ్రిని కుమారుని ఇద్దరిని ఒప్పుకోవాలి. తండ్రిని తండ్రిగా ఒప్పుకో, కుమారుని కుమారునిగా ఒప్పుకో. అలా ఒప్పుకుంటే నువ్వు దేవుని యొక్క కుమారుడి. ఒప్పుకోకపోతే క్రీస్తు విరోధివి అని చెప్పి పక్క ఆయన మరి చెప్పడం మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఇద్దరు వేరు వేరే తప్ప ఇద్దరు ఒక్కరు కాదు. ఈ సంగతి మనకు అర్థం కాల. ఇలాంటి వివరణలు లేక మరి చాలామంది మోసపోతున్నారు. అలాగే మరి హైందవ సహోదరులు కూడా ఇది అర్థం కాక మరి దేవుణ్ణి అనేక రకాలుగా బైబిల్ని తప్పుడుదని బైబిల్ మీద మరి అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి వారి గురించి కూడా దేవుడు మరి తన గ్రంథంలో రాయించాడు. పౌలు గారు కూడా అలాంటి అర్థం కానటువంటి భక్తిహీనుల గురించి కూడా దేవుడు రాయించాడు. ఆ మాట కూడా చూద్దాము. రోమపత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూద్దాము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అంటున్నాడు. ఎందుకు? వీళ్ళు సత్యాన్ని అంగీకరించరండి, దేవుని వాక్యాన్ని అంగీకరించరు, బైబిల్ని అంగీకరించరు. కాబట్టి ఇలాంటి వారి మీద దేవుని కోపం వస్తుంది అంటున్నాడు. అలాగే చాలామంది క్రైస్తవులు కూడా వాక్యానికి అడ్డుపడుతున్నారు. వాక్యంతో సరిచూడకుండా వీరి యొక్క ఆలోచనలు, వీరికన్నా ముందు చెప్పిన వాళ్ళ ఆలోచనలు కలుపుతున్నారు, కానీ వాక్యాన్ని ధ్యానించట్లా. కాబట్టి క్రైస్తవులు కూడా దేవుని కోపానికి గురి అవుతున్నారంటే రేపు పొద్దున నరకం వస్తుందన్న సంగతి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. 19వ వచనం, ఎందుకు దేవుని కోపం వస్తుందంటే దేవుని గురించి తెలియచెక్కమైనది ఏదో అది వారి మధ్య విషేదమై ఉన్నది. అంటే దేవుడు ఎవరు అనేది దేవుడు మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాడు. అది లోకంలో ఉన్న వారందరికీ అర్థమైంది. ఆయన ఒక్కడే అనియు, ఆయన ఆత్మనియు సర్వలోకానికి తెలుసు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఒక్కడే, ఆయన ఊపరవాల అంటారు. కానీ ఆచరణకు వచ్చేసరికల్లా మా దేవుడు మాకున్నాడు, మీ దేవుడు మీకున్నాడు, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మీద మాదని ఇష్టానుసారంగా లోక ప్రకారంగానే మాట్లాడుతున్నారు. క్రైస్తవుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన కోపము మన మీదకు వస్తుందన్న సంగతి చెప్తున్నాడు. 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు. దేవునికి లక్షణాలు ఉన్నాయండి, అది చూస్తే మనకు అర్థమవుతాయి. మనం ఏంటంటే భౌతికంగానే చూస్తున్నాం తప్ప ఆత్మీయంగా అర్థం చేసుకుంటలేదు. ఈరోజున రాధా మనోహర్ అనేటి ఆయన క్రైస్తవులంటే ఇష్టానుసారంగా ఎట్ట పడితే అట్ట, నేను హిందూ ఈర్యం అంటాడు, హిందువుకు పుట్టినోడు అంటాడు, నా భూమి అంటాడు, ఏమేమో పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటే మన క్రైస్తవులు కూడా బుర్ర లేక ఆ పిచ్చి మాటకు సమాధానం చెప్పాలని చెప్పి వీళ్ళు పరిగెత్తుకుంటూ పోతున్నారు. కానీ ఆయన ఏమో భౌతికంగా ఆలోచిస్తున్నాడు. ఆయన ఎందుకంటే కంటికి కనిపించేదానికే ఆయన మాట్లాడతాడు, కంటికి కనిపించిన దాన్ని ఆయన మాట్లాడు. ఎందుకంటే దేవునికి ఏ ఆకారం లేదు అంటే వీళ్ళు ఆకారాన్ని ఎత్తున్నారు. మన క్రైస్తవులు కూడా క్రీస్తుకు ఆకారాన్ని ఇచ్చి క్రీస్తుని దేవుడు అనడం వల్లనే ఈ చాలా బైబిల్ అంతా కూడా తప్పుడు పుస్తకంగా చిత్రీకరిస్తున్నారు. కారణం, దేవుడికి ఆకారం లేదు,
ఆయన అదృశ్యుడు, ఆయన అక్షయుడు, ఆయన ఉన్నవాడు, ఆయన పుట్టేవాడు కాదు, ఆయన మరణం లేదు, నాశనం లేదు. అలాంటి దేవుణ్ణి ఆయన నిత్య శక్తి, ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అదే మాటని. అలాంటి దేవుణ్ణి ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది అంటున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తే, సృష్టిని చూస్తే దేవుడు అర్థం కావాలి, కానీ నీ కంటితో చూడలేవయ్యా. కంటితో చూసింది, కంటికి కనపడింది, అది ఏదైనా దేవుడు కాదు. దేవుడు మొట్టమొదటి ఇస్రాయేలుకు చెప్పింది అదే, కనిపించేది ఏది నేను కాదు, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, నాకు ఏ ఆకారం లేదు భూమి మీద కానీ ఎక్కడ నాకు ఏ ఆకారం లేదు, నువ్వు ఏ ఆకారాన్ని చేసుకోకూడదు, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదని కంఠాపదంగా చెబితే ఇప్పటికి కూడా మన వాళ్ళకి అర్థం కాదు. అదేమంటే కొంతమంది అది చెప్పింది విగ్రహారాధన గురించి, మరి సాతాను దెయ్యాల గురించి అలా చెప్పాడని చెప్తున్నారు తప్ప ఇక్కడ అది కాదు కదా. ఖచ్చితంగా దేవుని యొక్క గుణం ఖచ్చితంగా ఉంటుంది. ఆయన నిత్య శక్తి, ఆయనకి ఏ ఆకారం లేదు. మరి అదృశ్యుడు అంటే ఆకారం ఉంటే కనపడతాడు కదండి. అదృశ్యుడు అంటే కనపడడు, దేవుడు కనపడడు, ఆయన ఆత్మ. ఆయన ఎప్పుడు భూమి మీదకి రాలేదు. ఆయన అమరత్వం గలవాడై నిత్యము అమరుడై పరలోకంలోనే ఉన్నాడు. ఆయన అక్కడుండే తన కార్యాలన్నింటినీ కూడా నెరవేర్చగలిగినటువంటి శక్తిమంతుడు. కాబట్టి ఆయనని మరి ఆయనకు ఆకారం ఇచ్చి దేవుడు పుట్టాడు, చనిపోయాడు, దేవుణ్ణి సిలువేశారు. ఏంటండి ఇది? మనం అలా బోధిస్తున్నాం కనుకనే ఈ మాటలు వినేవాళ్ళు కూడా మనల్ని సులకనగా చూస్తున్నారు. వాళ్ళకున్నటువంటి గ్రంథాల్లో పోల్చుకొని వాళ్ళు ఆ విధంగా మరి బైబుల్ని తప్పుపడుతున్నారు. కారణం ఆ మనోహర్ దాసు లాంటి వాళ్ళు ఏంటంటే ఆయన పిచ్చి ప్రశ్నలు ఎన్నో వేస్తాడండి. ఎందుకంటే ఆయనకి ఏంటంటే ప్రకృతి సంబంధమైన మనిషి. ఆయన ఆ మనిషిగా ఆయన ఆలోచిస్తాడు, ఆయనకున్నటువంటి విశ్వాసంలోనే ఆలోచిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళ కంటికి కనిపించేదే వాళ్ళు నమ్ముతారు. కాబట్టి వాళ్ళు ఎదుట ఉన్నటువంటి ఒక రాయిని కూడా వాళ్ళు దేవుళ్ళలాగా అనుకుంటారు. ఆ రాయికి బొట్టులు పెట్టి, పసుపురాచి బొట్టులు పెడితే దేవుడు అని చెప్పి అందరూ మొక్కుకుంటా పోతారు. ఎవడో ఒకటి పెట్టినా కూడా వాళ్ళు పోతా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని పోతారు. అలా వాళ్ళు చూసిన దానివల్ల వాళ్ళు మరి దైవంగా భావిస్తూ ఉంటారు. మరి అలాగనే మరి ఒక చెట్టును చూసినా కూడా అక్కడ దానికి కూడా పసుపు కుంకాలు రాస్తే అక్కడ కూడా అది కూడా చెట్టు కూడా ఒక దేవతగా వాళ్ళు ఆరాధిస్తారు. అలాగనే ఒక జంతువుని, ఒక ఆవుని చూడండి, మనం బయటికి వెళ్తుంటే అక్కడక్కడ కాలనీలలో కనపడుతుంటాయి. ఆవు తల మీద పసుపు రాసి బొట్లు పెడితే వాళ్ళు గోమాతగా, మరి తోక మీద బొట్లు పెడతారు. చూస్తుంటే కనపడుతుంటాయి. అనుకుంటా ఏంటి ఇట్లా ఆవులకి ఇలా, కొంతమంది ఏమో వీటిని మరి మాంసంగా ఆహారంగా తీసుకుంటారు, కొంతమంది ఇదేంటి ఇలా అంటే అర్థం కానటువంటిది. ఏందో ఈ సంస్కృతి ఏంటో మనకు అర్థం కాదు. కనిపించే ప్రతిదాన్ని దేవుడిగా భావించుకొని మరి పూజిస్తూ ఉంటారు. అందుకనే దేవుడు మొట్టమొదటి నుంచి కూడా నేను తప్ప మీకు ఏ దేవుడు ఉండకూడదు, మీ ఏ ఆకారాన్ని కానీ దేన్ని కానీ మీరు విశ్వసించడానికి వీల్లేదు, నాకు తప్ప మీకు ఇంక ఎవరు ఉండటానికి వీలేదు అని ముందుగానే చెప్పాడు. అది ఎవరైనా సరే, హిందువులా, ముస్లింలా, క్రైస్తవులు ఎవరైనా సరే, నేను తప్ప అంటే నా ఆత్మ ఆయన కంటికి కనిపించడు, నాకు ఏ ఆకారము లేదన్నాడు. ఎందుకంటే ఆయన భవిష్యత్తు తెలిసే నాకు ఏ ఆకారం లేదని చెప్పి మొట్టమొదటి నుంచి చెబుతూనే వస్తున్నాడు. కాబట్టి వాళ్ళ ఆకారాన్ని పూజించేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆత్మీయ విషయాలు వాళ్ళకు అర్థం కావు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుని యొక్క గుణాలు మనకు అర్థమైనవి కదా. దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమిటండి అంటే ఆయన మొట్టమొదట ఆత్మ, అదృశ్యుడు, నిత్యశక్తి, ఉన్నవాడు, అమరత్వం కలిగిన వాడు, ప్రేమాస్వరూపి, నీతి స్వరూపుడు, సత్యవంతుడు, అద్వితీయుడు, అక్షయుడు. ఇవన్నీ దేవుని లక్షణాలండి. యేసుక్రీస్తు వారికి ఉన్నాయా అండి? యేసుక్రీస్తు వారు అదృశ్యుడా? యేసుక్రీస్తు వారిని అందరూ చూశారుగా. ఆయన క్షయమైపోయాడుగా, ఆయన శరీరం అనేది భూమి మీదకి వెళ్ళిపోయింది, ఆయన మళ్ళీ చనిపోయాడుగా, తిరిగి లేచాడుగా. అవన్నీ దేవుడు అసలు పుట్టడు కదా, గర్భంలోకి రాడండి. అవసరమేముందండి? ఆయన సర్వశక్తిమంతుడు, ఎవర్ లాస్టింగ్ పవర్. ఆయన దగ్గర శక్తి అనేది అలా అంటే అదే అంటే ఆయన తగ్గించుకొని వచ్చాడండి, మాదిరి చూపించడానికి వచ్చాడండి. అవసరం లేదండి ఆయన మాదిరి చూపించాలంటే. అవసరమైతే మనలాంటి సృష్టిలు ఎన్ని సృష్టిలైనా సృష్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వాడు. ఆయనే వచ్చి మనుషులతోటి ఉమ్ము పిచ్చుకోవాల్సినంత అవసరత లేదండి. అదీ కాక మనిషికి మనిషే
సమానం ఉజ్జి. ఒక మనిషి చేసిన పాపానికి మనిషే రావాలి, కానీ దేవుడు వచ్చి ఇవన్నీ చేస్తే మనం ఆ దేవుడు అంత లెవెల్లోకి వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళగలమండి? ఇది ఎక్కడ కుదురుతుంది? ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు అనుకుంటాం. మరి మనిషిగా మనం ఆయన రూపంలోకి పోవాలంటున్నాడు కదా, మనం క్రీస్తు స్వరూపంలోకి మారాలంటున్నాడు కదా. క్రీస్తులాగా మనం ఎలా అయిపోతాం? ఆయన దేవుడు కాబట్టి ఆయన శక్తి ఉంది, ఆయన మహిమ శరీరం మహిమ దేహం అని చెప్పి మనం అంటున్నాం. కానీ ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారికి ఏ మహిమ లేదండి భూమి మీద ఉన్నప్పుడు. ఆయన ముమ్మూర్తుల మరి అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని పాపము చేయడానికి అవకాశం ఉన్నటువంటి శరీరాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు తప్ప ఆయన మహిమ దేహాన్ని ఏమి సరిపెట్టుకొని రాలేదు. పాపం చేయడానికి అనుకూలం ఉన్న శరీరమే ఆయనకి ఇవ్వబడింది. రోమపత్రిక 8లో ఆ మాట ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, మనిషి కుమారుడే తప్ప ఆయన దేవుడు కాదు. మనం ఆయన దేవుడు అని అంటున్నాం కనుకనే ఇవాళ బైబిల్లో చాలామంది తప్పుపడుతున్నారు. కారణం, మన విశ్వాసం ఒక రకంగా లేదు. కొంతమంది ఏమో దేవుడు ఒక్కడే అని చెప్పి ఆయనే యెహోవా తండ్రి అని చెప్పి ఒక్కడ ఆగిపోయారు. కొంతమంది ఏమో తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, ఈయన కూడా దేవుడు రెండో దేవుడిగా చూపించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో పరిశుద్ధాత్మను కూడా దేవుడు అని చెప్పి ముగ్గురు దేవుళ్ళని చూపించేవాళ్ళు ఉన్నారు. ఇంకొక వాళ్ళేమో ముగ్గురు దేవుళ్ళతో పాటు మరియమ్మ కూడా దేవత అని చెప్పి నలుగురు దేవుళ్ళని చూపించేవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఒకటే బైబిల్, ఒకటే విశ్వాసం ఉంటే 3 రకాల 4 రకాల విశ్వాసాలతో ముక్క చెక్కలైపోయిన సంఘాలు మనకు ఉన్నాయి. అందుకనే క్రీస్తు ఎవరో దేవుడు ఎవరో అర్థం కాకుండా మనం బోధిస్తున్నాం కనుకనే ఇగో ఈ మనోహర్ దాస్ లాంటి వాళ్ళు బైబిల్ని ఛాలెంజ్ చేసుకుంటూ రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడమంటాడంటే మా ఈర్యంతో పుట్టినోడు మా హిందూ అంటాడు. ఆయనకి ఈర్యం కావాలంట, ఒక మనిషి పుట్టాలంటే ఈర్యం కావాలట. ఆయన ఆ మాటలు చెప్తుంటాడు. ఇక ఆయనకి ఏం చెప్పాలి? ఆయన ఏంటంటే లోక ప్రకారంగా మాట్లాడతాడు కాబట్టి, ప్రకృతి సంబంధమైన మనిషి కాబట్టి ఆయన అలాగే అంటాడు. ఏంటంటే పుట్టాలంటే ఆయనకు ఈర్యం ఎక్కడి నుంచి వచ్చింది, దేవుడు ఏమన్నా ఇచ్చేసాడా, పరిశుద్ధాత్మ, ఇలా ఎంత వ్యంగ్యంగా మాట్లాడతాడంటే అంత వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఈయనకి ఈర్యం కావాలంట మనిషి పుట్టాలంటే. మరి అట్లాంటిది యేసుక్రీస్తు వారు మరి ఈర్యం లేకుండా ఎలా పుట్టాడు? ఆయన ఆ తల్లి మరి యేసేపుకు మరి ఆమెతో కలవలేదు కదా, ఎలా పుట్టాడని చెప్పి ఆయన ఇతండవాదం తిక్కల ప్రశ్నలన్నీ ఎత్తుంటాడు. ఎందుకు? మనిషి పుట్టాలంటేనంట వీర్యం కావాలట. ఎందుకంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచన. ఈయన పాపం ఆ ఈర్యాన్ని కబుర్లో చూసి కణాలను అన్నింటిని పరిశీలించాడు కాబట్టి ఆ ఈర్యం లేదు కదా, మరియమ్మ కేసు ఎట్లా పుట్టాడు అనే మాట ఆయన మాట్లాడుతుంటాడు. ఓరే నాయన, నీకు అర్థం కాలేదు. సృష్టి అంతటిని సృష్టించిన దేవుడు మరి ఎలా సృష్టించాడయ్యా ఈ సృష్టి అంతటిని? ఆయన దగ్గర చాలా లీటర్లు ఈర్యం ఉంది. ఆ ఈర్యాన్ని బట్టే ఈ సృష్టి అంతటిని చేశాడు. పిచ్చి మాటలు కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడయ్యా. ఆయన మాటలోనే ఆత్మశక్తి జీవం కలిగి ఉన్న ఆయన మాట చాలు. ఆయన మాటే సమస్తాన్ని కలిగిస్తుంది. లేనిదాన్ని ఉన్నట్టుగా పిలిచేవాడు, ఉన్నదాన్ని లేకుండా చేసేవాడు. అంత శక్తిమంతుడు దేవుడు. దేవుని ముందు నువ్వు పిల్లి గంతులేస్తున్నావేమయ్యా రాధా మనోహర్ దాసు, నీకు అర్థం కావట్లేదు. నీకు ఎందుకంటే ఏదో మంత్రాలు చదువుకుంటూ ఏదేదో చెప్పుకుంటూ అర్థం కాని అటు ఏం చెప్తావు. అవి నువ్వు ఏదో చదివితే ఎవరికి అర్థం కావు. కానీ అర్థమైన భాషలో చెప్తుంటే నువ్వు సాతాన్ యొక్క ఆలోచనలో ఉన్నావు గనక. సాతాన్ ఆలోచనలు అంటే మళ్ళీ సాతాన్ అంటే వాడు ఎవడో కాదు, మన దుష్ట పనులుంటాయే, చెడు ఆలోచనలన్నీ అవే సాతాను. నీలో చెడు ఆలోచన ఏదైనా ఉందనుకో అదే సాతాను. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆయన చెప్పాడని చెప్పి నువ్వు ఏం చేసావంటే, మేము ముగ్గురిని నమ్ముతాము, ముగ్గురు దేవుళ్ళు నమ్ముతాము, యేసుక్రీస్తు దేవుడు, ఆ ముగ్గురులో ఒకళ్ళ లేకపోయినా బాప్తీసం చెల్లదు, ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు కలిపితే ఒక దేవుడు అని ఇలాంటి మాటలు చెప్పేటప్పటికి అందుకొరకే నేను మీ కొరకు వీడియో చేశాను ఒకటి. మరలా దీన్ని కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుడు ఒక్కడు, ఆయన తండ్రి. ఆయన ఎప్పుడూ భూమి మీదకి రాలేదు, ఆయన ఎప్పుడు పసిపిల్లగాడు కాలేదు, ఆయన ఎప్పుడు ఏ కన్య గర్భంలో కానీ ఏ స్త్రీ గర్భంలో కూడా రాలేదు. కన్య గర్భంలో నుంచి వచ్చింది యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడు. ఆయన గురించి దేవుడు భూమి మీదకి రాకముందే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. కీర్తనలో 2:7 ఏమంటాడంటే, నేడు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్న సంగతిని చక్కగా మరి దావీదు గారు ముందుగానే తెలియజేశాడు. దాన్నే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో మరి పౌలు గారు కూడా తెలియజేస్తాడు. ఎందుకంటే ఇదే కీర్తన ఆయన జ్ఞాపకం చేస్తాడు. అలాగే మరి హెబ్రీ పత్రికలో కూడా నేడు నేను నిన్ను కన్నానని చెప్పిన వాడే ఆయన్ని మహిమపరిచాడు. అంటే దేవుడే ఆయన్ని మహిమపరిచాడు. నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కన్నానని చెప్పి దేవుడు ఆయనను మహిమపరిచి, దేవుడు అందరికంటే
ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే ఆయన అధికముగా హెచ్చించి ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరికంటే గొప్ప నామాన్ని ఆయనకు అనుగ్రహించాడండి. అది దేవుని యొక్క బలము చేత, దేవుని యొక్క శక్తి చేత యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి లేపి, ఆ వచనాన్ని చూసి మనం ముగించుకుందాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆయన ఆ బలాతిశయం చేత, అంటే దేవుడు ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, అంటే చనిపోయిన వారి నుంచి యేసుక్రీస్తు వారిని లేపింది దేవుడండి. మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో ఎచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, యేసుక్రీస్తుని చనిపోయిన వాళ్ళ నుంచి లేపినవాడు దేవుడు. ఈయన కుమారుడు, ఈయన మార్పు లేనివాడు, అంటే ఏకరీతిగా ఉన్నవాడు యేసుక్రీస్తు వారు. అలాగుననే దేవుడు కూడా ఎప్పుడూ మార్పు చెందలేదు. నువ్వన్నట్టుగా ఆయన పాత్రలు ఏమీ పోషించలేదు. తండ్రిగా ఒక కాలం, కుమారుడిగా ఒక టైము, పరిశుద్ధాత్మ ఒక టైము, 3 పాత్రలు పోషించలేదు. ఆయన గురించి ఏముంటుందంటే మలాకీ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో వాక్యాలు లేకుండా ఏది పడితే అది చెప్తే ఎట్లా సహోదరుడా? ఇప్పటికే బైబిల్ మీద అనేకమైనటువంటి అపోహలతోటి సతమతం అవుతుంటే, లేనిపోయిన మాటలు, ఆయన ఎవరో ఏదో అడిగాడని చెప్పి పిచ్చి మాటలన్నిటినీ నువ్వు లెక్కలోకి తీసుకొని ఆయనకు సమాధానం చెబుతానని చెప్పి బైబిల్లో లేనటువంటి విషయాలన్నిటినీ కూడా చెప్పుకుంటూ మరి దేవుణ్ణి, వాక్యాన్ని మరి పక్కదారి పట్టిస్తున్నట్టుగా నాకు అనిపించింది. కాబట్టి నీకు ఈ అంశాన్ని చేయాల్సి వచ్చింది. ఏమంటున్నాడు? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవానైన నేను మార్పు లేని వాడను. యెహోవానైన నేను మార్పు లేని. ఆయన ఒకసారి కుమారుడుగా, ఒకసారి శరీరాన్ని ధరించుకునే మనిషిగా, ఒకసారి సర్వశక్తిమంతుడుగా, ఒకసారి యెహోవాగా, ఒకసారి పరిశుద్ధాత్మ లేడయ్యా. దేవుడు ఎప్పుడు సర్వశక్తిమంతుడే. ఆయన శక్తిని కూడా ఎప్పుడు తగ్గించుకోలేదు, ఆయన పెంచుకోలేదు. తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి అవకాశమే లేదు. ఎవరి శక్తిని తగ్గించాలన్నా, ఎవరి శక్తిని పెంచాలన్నా అది దేవుని శక్తి. దేవుడే గొప్పవాడు కనుక యేసుక్రీస్తు వారిని తగ్గించి పుట్టించాడు. యేసుక్రీస్తు వారు కూడా దానికి ఒప్పుకొని దేవుని ఆజ్ఞ మేరకు తనను తాను తగ్గించుకొని రిక్తుడిగా భూమి మీదకి వచ్చి మనిషిగా బతకడానికి ఇష్టపడే దేవుని కోరిక నెరవేర్చడానికి ఆయన వచ్చాడే తప్ప దేవుడు రిక్తుడిగా రాలేదు నాయన. అలాగే అందుకనే ఆ రిక్తుడిగా అయినటువంటి ఆ యేసుక్రీస్తు వారిని దేవుడు ఈ భూమి మీద అందరికంటే ఎచ్చుగా హెచ్చించి గొప్ప నామాన్నిచ్చి పరలోకమందు ఆయన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తే దేవుడైతే చనిపోయిన తర్వాత కుడి పక్కన ఎందుకయ్యా? ఆయనదే సింహాసనం కదా, పరలోకం కూడా ఆయనే కదా. ఆయన సింహాసనం ఆయన కూర్చోవాలి, మళ్ళీ కుడి పక్కన కూర్చోవడం ఎందుకండి యేసుక్రీస్తు వారు? కాబట్టి ప్రియమైనటువంటి సహోదరా, యేసుక్రీస్తు వారు నిరంతరము యాజకుడు అని కూడా చెప్పబడింది. నిరంతరము యాజకుడు అంటే ఎవరండి? దేవునికి మనిషికి మధ్యగా ఉండేటువంటి యాజకుడు. మనం చేసేటువంటి ప్రతి పనిని, ప్రతి పాపాన్ని క్షమించి, ప్రభువా తండ్రి వీడిని క్షమించని చెప్పడానికి, ఆయన మన కొరకు విజ్ఞాపన చేయడానికి మధ్యవర్తిగాను మరి ప్రధాన యాజకుడుగా ఉన్నాడండి. ఆయన నిరంతరం ప్రధాన యాజకుడు, ఇక మార్పు లేని యాజకుడు. ఆయన తప్పితే ఇంకా యాజకుడు ఎవరు లేరు. దేవునికి మనకు మధ్య ఆయనే. ఆయన ప్రధాన యాజకుడు, దేవుని కుమారుడు, రాజు, న్యాయాధిపతి. ఇలా దేవుడు ఆయనను నియమించాడు. అంతే తప్ప దేవుడు కాదయ్యా, దేవుడు కాదు. ఇక్కడే వస్తుంది బైబిల్లో ఉన్నటువంటి విషయాలు తప్పుదారి పడడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి దేవునిగా గణపరచట్లేదు, కుమారుని కుమారుగా గణపరచట్లేదు, పరిశుద్ధాత్మ గణపరచట్లేదు. కాబట్టి ప్రియ సహోదర, ఈ వాక్యాలన్నిటినీ చూడయ్యా. దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే దేవుడు మొట్టమొదట కనిపించడు, ఆయన్ని ఎవ్వరు చూడలేరు. దేవుడు లాంటి వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. పరిశుద్ధాత్మ దేవునితో సమానం కాదు, కుమారుడైన క్రీస్తు సమానం కాదు. కాబట్టి ఆయనకు సమానులు ఎవ్వరూ లేరు. ఖచ్చితంగా ఆయన ఎవ్వరికి పుట్టడు, ఆయనకు జననము లేదు, ఏ విధంగానైనా సరే మరణము లేదు,
ఆయన స్వరూపాలు వచ్చేసరికల్లా ఆయన ప్రేమ స్వరూపం, నీతి స్వరూపుడు. అంటే నీతి అనేది కంటికి కనిపించదు, ఆ ప్రేమ కనపడుతుంది. ఇవేవి కంటికి కనిపించేవో. సత్యవంతుడు, సత్యవంతుడు అంటే సత్యాన్ని కలిగిన వాడు. ఆయన సత్యవంతుడు అంటే సత్యం అంటే ఏంది? ఆయన మాటే సత్యం అండి. ఆయన మాట నిజం, నిజమైన మాటలు కలిగిన వాడు దేవుడు. కాబట్టి ఆ మాటలు క్రీస్తు అనుకుంటే ఆ మాటలు కలిగినటువంటి వాడు దేవుడు అన్న సంగతి నీకు అర్థం కావాలి. అలాగని మరి యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కాదా, ప్రభువు కాదా, ఆయన నీతిమంతుడు కాదా మరి ఇవన్నీ అనుకుంటే ఆయన అన్నిటికీ తగినవాడేనండి. అలా అని చెప్పి దేవుడు కాదు. కాకపోతే దేవునికి ఉన్నటువంటి దేవత్వ లక్షణాలన్నీ కూడా క్రీస్తులో సంపూర్ణంగా శరీరముగా ఉన్నాయి. ఆ దేవుడు కనిపించడు కాబట్టి ఆ దేవుణ్ణి బయలుపరచటానికే దేవుడు ఆయనకు ఒక శరీరాన్ని అమర్చి మన మధ్యకు పంపించి ఆయన ద్వారా ఆ దేవుని గురించినటువంటి ఉనికి అంతా కూడా మనం తెలుసుకోవాలని చెప్పి, ఆ దేవుడు ఎలా ఉంటాడయ్యా అంటే శరీరముగా వస్తే ఇదిగో ఈ క్రీస్తులాగానే ఉంటాడు అని చెప్పి క్రీస్తు యొక్క సర్వ పరిపూర్ణత మరి శరీరముగా ఆయన ఈ భూమి మీద ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయనలో అన్ని లక్షణాలు దేవునికి ఉన్నవన్నీ ఉన్నాయండి. కాబట్టి యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా ఆయన దేవత్వం కలిగినటువంటి మరి నరుడే తప్ప దేవుడు కాదు అన్న సంగతి ఖచ్చితంగా ఈ లేఖనాన్ని బట్టి అర్థం చేసుకొని దేవునిగా కుమారునిగా అంగీకరిస్తే దేవుడు ఎప్పుడు 3 రూపాల్లో లేడు, ఎప్పుడు మనిషి కాదు, మనిషి ఎప్పుడు కూడా దేవునితో సమానుడు కాదు. మరి ఇవన్నీ అర్థమైనవి అని లేఖనాల ప్రకారంగా మళ్ళీ చూసుకొని మరి సహోదరుడు సరైనటువంటి విశ్వాసంలో మీ బోధన కొనసాగిస్తారని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.